నేటి ముఖ్యాంశాలు. శాకంబరిగా కాళికాదేవి పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. తాండూరు పట్టణంలో ప్రారంభమైన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం. భారీగా పాల్గొన్న తాండూరు పట్టణ ప్రజలు. నిజాయితీని చాటుకున్న ప్రవీణ్ అనే యువకుడు. పలువురు ప్రశంసలు. జంగమ సమాజం ఆధ్వర్యంలో వీరశైవ సమాజంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జంగమ సమాజం సభ్యులకు ఘనంగా సన్మానం. బ్రాహ్మణ సమాజం మాజీ అధ్యక్షులు జగన్మోహన్ రావు తనే బ్రాహ్మణ సమాజం అధ్యక్షుని అని చెప్పుకుంటే ఖబర్దార్ హెచ్చరించిన బ్రాహ్మణ సమాజం నాయకులు. సమ్యబాటలో గ్రామ పంచాయతీ కార్మికులు. చెత్త సేకరణ ట్రాక్టర్ నడిపిన పంచాయతీ సెక్రటరీ. కరణ్కోట్ వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ కుట్రలతో విలవిల్లాడుతున్న ఐడియల్ పాఠశాల ప్రిన్సిపాల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కాళికాదేవి అమ్మవారు ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు తమ నివాసం నుండి కాళికాదేవి దేవాలయం వరకు అర్చకులు విజయ్ కుమార్ ను గజరాజుపై ఊరేగి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి గాంధీ చౌక్ వెళుతున్న మార్గంలో నాబిరాయి అనగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. బొడ్రాయిని బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తాండూరు పట్టణ ప్రజలు, యువకులు భారీ ఎత్తున పాల్గొనాలని సుధీర్ పంతులు కోరారు. తాండూరులో బొడ్రాయి ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి తాండూరు ఎందున్న గ్రామ ప్రజలు, తాండూరులో ఉన్నటువంటి పుర ప్రముఖులు, తర్వాత యువసేన యువకులు కూడా అందరూ కూడా ఈ విధంగా తాండూరు బొడ్రాయి ప్రతిష్టాపన చేయాలని అనుకున్నందుకు ఈ రోజు నుంచి మొదలుకొని 7వ తారీఖు, రేపు 8వ తారీఖు, ఎల్లుండి 9వ తారీఖు రోజు విశేషంగా ప్రతిష్టాపన జరుగుతున్నది. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనగలరు. పాల్గొని దీని యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు. అంతేకాకుండా ఈ బొడ్రాయి గురించి ఏదైతే ఉందో, బొడ్రాయి గురించి ఏదైతే ఉన్నదో బైండ్ల వాళ్ళ కళలో కూడా వచ్చి ఇక్కడే ఉందని చెప్పడం వల్ల, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, పెద్దవాళ్ళు, ఏజ్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా మధ్యలో ఉన్నది అని చెప్పడం వల్ల, ఆ రోడ్డు వేయడం వల్ల ఆ బొడ్రాయి పూడుకొని పోయింది. అదేవిధంగా కొత్తగా నూతనంగా పునఃప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతున్నది. అంతేకాదు తాండూరు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చూసి దిగ్విజయం చేసి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా ఈ బొడ్రాయి మీకు కనిపిస్తున్నది. బొడ్రాయి 2.5 ఫీట్లు ఉంది. 2.5 ఫీట్ల మధ్యలో, ఆ రోడ్డు మధ్యలో ఈ విధంగా ఉంచడానికి చూస్తున్నాము. 4 ఇంచులు మాత్రమే పైకి కనిపిస్తుంది. దాని యందు వాహనాలు కూడా దానిపై నుంచి పోవాలి. విశేషంగా బొడ్రాయి మీదకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి 4 ఇంచులు లేదా 5 ఇంచులు మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, వివాహమైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోచమనాలకు, దానికి దీనికి ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ దాని యందు పసుపు, కుంకుమ, అక్షంతులు దానిపైన బొడ్రాయి పైన వేసి వెళ్ళగలరు. అంతేకాదు ఈ 3 రోజులు ప్రత్యేకంగా 3 రోజులు ఎప్పుడైనా సరే ప్రతిష్టాపన అయిన తర్వాత ఆదివారము, సోమవారము, ఈ విధంగా సోమవారము బైండ్ల కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమం అంతేకాకుండా బోనాలు కూడా ఉంటాయి. బోనాలు కూడా తీయగలరు. ఎవరెవరికి వీలుంటుందో వాళ్ళందరూ కూడా బోనాలు తీయగలరు. ఆదివారం రోజు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఇంటి నుంచి ఆడపిల్లలు, ఈ విధంగా ఆడపిల్లలు కూడా వస్తున్నారు. ఆడపిల్లలు కూడా వచ్చి ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఆ బొడ్రాయి ప్రతిష్ట అయిన తర్వాత ఆ నీరుని బొడ్రాయి పైన వేయాలి. అంతేకాకుండా ప్రతిష్టాపన రోజు అందరూ కూడా పంచరత్నాలు, నవధాన్యాలు ఇక్కడే దొరుకుతాయి. పంచరత్నాలు, నవధాన్యాలు అందరూ కూడా వేసి ఇక్కడ అమ్ముతారు. పంచరత్నాలు, నవరత్నాలు ప్రత్యేకంగా వచ్చి మన విజయ్ పంతులు గారు, భద్రప్పగుడి విజయ్ పంతులు ఇక్కడ ఈ విధంగా ఆ బొడ్రాయికి సంబంధించిన, ప్రతిష్టకు సంబంధించిన పంచరత్నాలు, నవరత్నాలు
ಗುಂಡು ಎಲ್ಲ ಕಲರ್ಸ್ ಕೇಳಿ ತಗೊಂಡು ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡು ಸುತ್ತ ನೀನು ಏನು ಎಲ್ಲ ಒಂದೊಂದು ಪಾಳಿದಾಗ ಹಾಕ್ಕೊಟ್ಬಿಡ ಕಿರಣ ಎಲ್ಲ ಹಾಕ್ಕೊಟ್ಬಿಡು ನೀವೆಲ್ಲ ಕೊಡು ಹಾಂ ಅವನು ಹಾಕೋದು ಮಾತಾಡ್ಬೇಡ್ರಿ ಯಾರು ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಾಯ ನಮಃ ವಿಶ್ವವತ್ಯೈ ನಮಃ జిన్గుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు తన నిజాయితీని చాటుకున్నారు. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ తన పాస్ పుస్తకం మరియు 20,000 నగదు ఉన్న కవర్ తో హైదరాబాద్ తాండూరు రోడ్డు మార్గంలో ఉన్న ఎస్వీఆర్ హాస్పిటల్ కు వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న కవర్ లో ఉన్న పాస్బుక్ మరియు 20,000 నగదు కవర్ తో పాటు పోగొట్టుకుంది. కాగా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఆ కవర్ దొరకడంతో ప్రవీణ్ వెంటనే తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకొని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో పద్మమ్మకు కవర్ అందజేశారు. దీంతో ప్రవీణ్ నిజాయితీని చూసి పోలీసులు, తాండూరు పట్టణ ప్రజలు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు పట్టణంలోని శివం గ్రామర్ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన జంగమ సమాజం సమావేశంలో ఇటీవల జరిగిన వీరశైవ సమాజం ఎన్నికల్లో విజయం సాధించిన జంగమ సమాజం సభ్యులు గూలి పరమేశ్వర్, బిబ్బెల్లి గౌరీశంకర్లను జంగమ సమాజం నాయకులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగమ సమాజం అధ్యక్షులు గూలి నీలకంఠం, గూలి శివకుమార్, మాజీ కౌన్సిలర్ చెన్బిల్ల మల్లన్న, చెన్బిల్ల శివకుమార్, విజయకుమార్, కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్మానించడానికి అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాను. గూలి నీలకంఠం గారు ముందు వచ్చి సన్మానించాలని సన్మానించాల్సిన ఓం శతమానం భవతిశతాయ ధనం ధాన్యం పశుం బహుపుత్రాం దీర్ఘమాయు దీర్ఘాయు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఓం స్వస్తిరేంద్రో వృద్ధస్తవః విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనిధి శతమానం భవతిష్ఠా శుభం
మాదిగల సమాజంలో ఈ సాయంకాల సమావేశానికి మా తాండూరు జంగమ సమాజం సభ్యులందరూ మమ్మల్ని వీరేశ్వర సమాజంలో మిమ్మల్నిగా ఎన్నుకున్నందుకు, తర్వాత మా వంతు మీకు ఎల్లప్పుడూ కృషి చేస్తాం. మన సమాజానికి, మన జంగం సమాజానికి ఎప్పుడు ఎల్లప్పుడూ మేము సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మీరు మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు రుణపడి ఉంటామని కోరుతున్నాను. ఈరోజు ఏదైతే కార్యక్రమం జంగమ సమాజం తరఫున జరిగిందో అది మా సమాజం వీరేశ్వర సమాజం జంగమ సమాజం కాకుండా అది వీరేశ్వర సమాజంతో పాటే మేము జంగంలో ఉంటాము. వారికి సహాయక సహకారాలు మావి ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మాకు పురోహితం గురించి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాని గురించి తప్ప మేము వీరేశ్వరులతో పక్కకు జరిగే ప్రసక్తి లేదు. మేము వీరేశ్వర సమాజంలోనే ఉంటాము. అది జంగమ సమాజం వాళ్ళు మాకు సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురువారం సిటీ కేబుల్లో ప్రసారమైన తనే బ్రాహ్మణ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడిని తెలిపిన జగన్మోహన్ రావు గతంలో తన పదవికి రాజీనామా చేశారని, అనవసరంగా తనే అధ్యక్షుడిని చెప్పుకుంటే మర్యాదగా ఉండదని గురురాజ్ జోషి, అధ్యక్షులు గురురాజ్ దీక్షితులు తీవ్రంగా ఖండించారు. ఇంకోసారి ఇలాంటి చిల్లర మాట్లాడితే మర్యాద ఉండదని హెచ్చరించారు. జగన్మోహన్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. అదేవిధంగా ఈ నెల 9న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగే బ్రాహ్మణ గర్జనకు తాండూరు పట్టణ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క బ్రాహ్మణుడు పాల్గొనాలని కోరారు. తర్వాత ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు అధ్యక్షులుగా వివరించారు. ఆయన కాలపరిమితి కూడా 2 years అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత గురురాజ్ దీక్షిత్ గారు అధ్యక్షుడిగా, నేను జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన మతిస్థిమితం కోల్పోయి నేనే ప్రెసిడెంట్ని, నాకు 3 పోస్టులు ఉన్నాయి, నేను అది చేస్తా ఇది చేస్తా అని గొప్పలు కొట్టుకుంటున్నాడు. సమాజం ఆయన మాటలు విశ్వసించే అవసరం లేదు. సమాజం లోపల అందరూ భాగస్వాములు అవుతారు. రేపు బ్రహ్మగర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆయన లోకలోడు కాడు. అయినా సమాజం ఆయనను గౌరవించి అధ్యక్షుడిని చేస్తే ఆయన సమాజం గురించి, సమాజ సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడండి. కాబట్టి మేము సమాజం నిర్ణయం తీసుకున్నాము. నెక్స్ట్ ఆయనకు మా సమాజంలో సభ్యత్వం కూడా ఇవ్వము. మా సమాజం నుంచి ఆయనను తొలగిస్తున్నాము. ఆయన మా సభ్యుడు కాడు, ఆయన మా అధ్యక్షుడు కాడు. ఆయన ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే నెక్స్ట్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతాం ఆయన మీద. ఇది హెచ్చరిస్తున్నాము. ఆయన స్థాయిలో ఆయన ఉండి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాము. ఇందులో భాగంగా బ్రహ్మగర్జనకు బ్రాహ్మణులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాం. నిన్న జరిగిన సిటీ కేబుల్లో మాజీ అధ్యక్షులు హనుమంతరావు గారు వీడియో చూసాము ఈరోజు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందు ఆయన 2 years పీరియడ్ లోపల 6 నెలలు సమాజానికి సేవ చేసి నాకు పని ఒత్తిడి వల్ల నా నుంచి కాదని చెప్పి స్వచ్ఛందంగా అతనే రాజీనామా ఇచ్చేసి పెద్దలు మంగళగిరి రాఘవేంద్ర గారికి అధ్యక్ష పదవి అప్పగించి తప్పుకున్నాడు. సమాజానికి 50,000 ఇస్తా, 100 మందికి ఇంటి లోపల కూడా ఏమైనా సేవ చేసుకుంటా అని చెప్పి సమాజానికి చీటింగ్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకోటి, ఈ లెటర్ రాజీనామా చేసినా చేయకున్నా బ్రాహ్మణ సమాజం ఎవరు అధ్యక్షుడు, సెక్రటరీ ఎవరైనా 2 సంవత్సరాల కాలపరిమితి మా సమాజంది. అలా 2 years పీరియడ్ కూడా అయిపోయింది. మొన్న ఉగాదికి కొత్తగా నన్ను ఏకగ్రీవంగా బ్రాహ్మణ సమాజం ఎన్నుకుంది. అందరికీ తెలుసు. ఇది వార్తాపత్రికంగా వచ్చేసింది. కానీ నిన్న వచ్చేసి ఆయన సిటీ కేబుల్లో కూర్చొని ఇలా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్న సమాజ అధ్యక్షునిగా. వార్తలు మళ్ళీ ఒకసారి రాకూడదు. వస్తే దానిపైన చర్యలు అన్న చెప్పినట్లు కఠిన చర్యలు తీసుకుంటాం సమాజపరంగా. మాజీ అధ్యక్షుడు హనుమంతరావు గారు ఈ రకమైన మాట్లాడేది తప్పు. ఎందుకంటే గతంలో కూడా ఎవరే అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక వక్రీకరించి మాట్లాడేది చాలా తప్పు. హనుమంతరావు అది ఈ రకంగా మాట్లాడేది నేను ఖండిస్తున్నాను. ఈ రకం మళ్ళీ పునరావృతం అయితే దాని ఏం రకంగా యాక్షన్ తీసుకున్నా తన మీద నేను ఈ సభ ద్వారా సమాజం బ్రాహ్మణ సమాజం ద్వారా నిర్ణయించి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాము. ఇదే రకంగా మాట్లాడే చాలా తప్పు. ఇంత మార్గదర్శకాలు ఇంకా మంచి మార్గదర్శనం ఇచ్చి మాట్లాడేది మంచిది. కానీ ఈ టైపు నేనే అధ్యక్షుని, గౌరవ అధ్యక్షుని, మొత్తం అధ్యక్షులని తప్పు. నీకు ఒక అవకాశం ఇచ్చినాము. ఆ అవకాశము నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. దాన్ని ఏదో రకంగా మాట్లాడి అరే అట్లా ఇది అట్లా అనేది తప్పు. నువ్వు ఒక గౌరవ మంచి సభ్యం ఉంటే నీకే కొనసాగి అధ్యక్ష 2 ఏళ్ళు పూర్తి చేస్తుంటివి. ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి నా ఇంటి ద్వారా తెచ్చి రమేష్ నర్సాపూర్ ద్వారా వచ్చి నాకు రాజీనామా ఇచ్చిపోయినావు. నీవే కొనసాగాలని చెప్తివి.
చెప్పినవి కూడా నాకు ఒక స్థలంలో కూడా నాకు అవమానం చేసి అది చెప్పకూడదు ఇవన్నీ అని నేను చేస్తాను. ఇంతకుముందు నువ్వు మంచి రకం నడుచుకోవాలని చెప్తున్నాను. ఇంతటి ఈ నెల 9వ తారీఖు రోజున హైదరాబాద్ సర్వర్ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గము టీబీఎస్ఎస్ తరఫున బ్రహ్మగర్జన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. కనుక తాండూరు బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బ్రాహ్మణ బంధువులు, మిత్రులు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మగర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని, అందుకోసం బ్రాహ్మణ సమాజం తరఫున అధ్యక్ష కార్యదర్శులు కూడా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇటు యొక్క అవకాశాన్ని బ్రాహ్మణులందరూ కూడా సద్వినియోగం చేసుకొని బ్రహ్మగర్జనను తాండూరు సమాజం ద్వారా విజయవంతం చేయాలని చెప్పేసి తాండూరు సమాజం ద్వారా కోరుచున్నాము. ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాటలో ఉన్నారు. దీంతో పలు గ్రామాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. పెద్దెముల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న భాస్కర్ చెత్త సేకరణ నిర్వహిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ గా మారారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ పెద్దెముల్ గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా తనే ట్రాక్టర్ నడుపుతున్నానని తెలిపారు. తనకు గ్రామ ప్రజలు చెత్తను సేకరించి ట్రాక్టర్లో వేయాలని, చెత్తను సేకరించడంలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ జ్ఞానేశ్వర్ కుట్రలతో ఐడియల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తి పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఐడియల్ పాఠశాల నుండి వివేకానంద పాఠశాలకు విద్యార్థులను తరలించేందుకు తనను సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా మరియు విద్యార్థుల తల్లిదండ్రుల ముందు అనేక విధాలుగా దుర్భాషలు ఆడుతున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐడియల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది. వివేకానంద పాఠశాలలో ఉన్న కరెస్పాండెంట్ కు ఎలాంటి అర్హత లేకున్నా అధికారం చెలాయిస్తున్నారని, తనే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారని, తనకు గతంలో ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని కీర్తి ఆరోపించారు. వెంటనే వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ జ్ఞానేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేశ్వర్ చిల్లరగా వ్యవహరించరాదని సూచించారు. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు వివేకానంద పాఠశాల మా పిల్లలను పంపించమంటూ రాతపూర్వకంగా రాసి ఇచ్చారని, ఆయన వ్యవహార శైలితో విసుగు చెంది రాసి ఇచ్చారని కీర్తి తెలిపారు. పలు విషయాలపై సిటీ కేబుల్ ప్రతినిధులు వివేకానంద పాఠశాలకు వెళ్లి వివరణ కోసం వెళ్ళగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా దబాయిస్తూ మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తీసుకురండి అంటూ వెళ్లిపోయారు. 2 గంటల నుండి వెయిట్ చేసిన ప్రతినిధులకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా జ్ఞానేశ్వర్ వెళ్లిపోయారు. ఆయన తీరు పట్ల అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఐడియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగిన ఆధారాలతో త్వరలో సిటీ కేబుల్లో ప్రసారం కానుంది. ఐడియల్ స్కూల్, న్యూ ఐడియల్ స్కూల్. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఏముంది? స్కూల్లో ప్రాబ్లం ఏం లేదు. పక్కన స్కూల్ అంటే ఫస్ట్ పనిచేసేవాళ్ళ? సరే, ముందు పనిచేసేవాళ్ళు. అయితే ఏమైంది మరి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి? పైసలు తీసుకున్నాడు ఇంకా మేమేం చేయకుండా ముందే వేపించేసాడు. వేపించుకున్న తర్వాత స్ట్రెంత్ బాగా పెంచిన 150 ఉంది, 150 నుంచి 120. 50 నుండి 120 వరకు పెంచిందంట. అక్కడ అడ్వాన్స్ ఎంత ఇచ్చినావు? 1 lakh ఇచ్చిన. 1 lakh, 1,00,000 రూపాయలు ఇచ్చిందంట. తర్వాత రోజు నా మీద ఆధిపత్యం చెలాయించాలి. ఆధిపత్యం అంటే నా సీట్లో కూర్చొనియాడు, అతనే కూర్చుంటాను, నేనే ఉంటా, నేనే చేస్తా. మేమెందుకు అదే కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ మొత్తం మాకే రివర్స్ చేసాను. ఫస్ట్ మంత్ బాగుంది, పాపులేషన్ మొత్తం వచ్చేసింది, 7 మంత్ వచ్చింది, 3rd మంత్ 15th అడ్మిషన్ ఫామ్లు
దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు తాళం బలం. దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు అడ్మిషన్ ఫామ్స్ అన్ని. మేము ఏవైతే అడ్మిషన్స్ చేసుకున్నామో ఆయన ఏమని చెప్పిండు మాకు, మేము మా బాబు అడుగుతున్నాడు అన్ని కరెక్ట్గా పెట్టుకొని వస్తా అని చెప్పి 7th క్లాస్ ఆస్తోసం పిల్లోని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళడానికి 15th ఆగస్ట్ రోజు జెండా దగ్గర మాకు గొడవ పెట్టి మొత్తం ఇష్యూ చేసేసాడు. ఆ నెక్స్ట్ రోజు కొడుకు అతను వచ్చి మాకు తిట్టిండు, వాళ్ళ మీద నిలిచిండు, వీళ్ళ మీద నిలిచిండు, రాజకీయాల్లో తర్వాత మళ్ళీ మేము అట్లా ఏం చేస్తాం, ఊరు వాళ్ళకి అందరూ ఇవ్వాలి, అక్కడి నుంచి వేసి వస్తున్నాం కావాలి వెళ్ళిపోతాము, మా మనీ నాకు ఇవ్వండి. ఎన్ని పైసలు ఇచ్చిండు? ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వలేదు. ఇవ్వమంటే మీరే నాకు ఇచ్చారు ఇంకా ఇవ్వాలి, ఇంకా మేము ఇవ్వాలంటున్నాడు. ఇంకొక 5 years ఇస్తా అని చెప్పి 3 months కూడా ఇంకా ఏముంది? అగ్రిమెంట్ రాసుకునేది ఉన్నది, దాని మీద సైన్ పెట్టుకోవడం కూడా నన్ను కొట్టడానికి వచ్చింది. బెల్ ఉంటుంది కదా స్కూల్ బెల్. మరి కొట్టడానికి వచ్చిన, దౌర్జన్యం చేయడానికి వచ్చిన, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినా, పెద్ద మనుషులు చెప్పిరా, సర్పంచ్కి చెప్పిరా, పోలీస్ స్టేషన్లో చెప్పిరా, ఏమన్నారు వాళ్ళు? యాక్షన్ తీసుకుంటాం అన్నారు. యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నారో మీకు తెలియదు. సరే, యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు అంటున్నారు కనుక పోలీసు వాళ్ళు తీసుకొని కూడా ఉండవచ్చు. అయినా ఈ సంవత్సరం వాళ్ళు రమ్మంటారు, రమ్మంటే నేను హైదరాబాద్ ఉన్నా అని చెప్తున్నారు. చెప్పి రివర్స్ నా మీద ఎర్రచందనం లేదండి. మరి గాంజాయి అవి కూడా మరి ఆడపిల్ల నేనే ఎట్లా చేస్తారంటే చేసేవాళ్ళు చేస్తుండొచ్చు, అది వేరే విషయం. అక్కడ ఇంత గంజాయి ఉంటుందని అక్కడ కంప్లైంట్ చేసిందా? కోటింగ్ కూడా ఇచ్చిందా? అయినా కానీ అతనికి ఇంకా ఏం లేదు, మీ న్యూ ఐడియల్ స్కూల్ బంద్ చేపిస్తా, ఆఫీసర్లు అందరూ నా చేస్తున్నారు, మీ స్కూల్ ఓపెన్ కాలేదు. సరే, ఇది దాదాపుగా 2 స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లే కనుక ఆధిపత్య పోరులాగుంటుంది. అయితే ఇక్కడ ఉన్న పిల్లలను కూడా అక్కడ చేర్చుకోవడం అది నడుస్తుంటుంది. అయితే ఆడపిల్ల కనుక ఎటువంటి సహాయ సహకారాలు లేవు. అయితే పోలీసు వాళ్ళకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే కూడా అయితే వాడు తీసుకున్నారో లేదో కూడా ఆమె తెలియని పరిస్థితి ఉంది. ఆడపిల్ల కనుక ఊరికే పోలీస్ స్టేషన్ అనేది తిరగదు. దాదాపుగా మొత్తం ఆడపిల్లకే చెప్తున్నారు. అయితే వాళ్ళ మీద ఏమైనా అవాండాలు నొక్కుతున్నారని చెప్పారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయినా కానీ అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ విధంగా రూమర్స్ లేకపోవడం వల్ల వాట్సాప్ లో నా గురించి చెప్పడము, ఆ స్కూల్ సీజ్ అవుతుంది, అందుకే పిల్లలు మా స్కూల్కి వస్తున్నారు, ఆమె స్కూల్ నడవాలి, 2 రోజుల్లో బంద్ చేపిస్తా, 3 రోజుల్లో బంద్ చేపిస్తా. అతను ఎవరు నేను కూడా అడుగుతున్నా సార్. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ సెక్టర్ కాదు, ఎంఈఓ సార్ కాదు, డిఓఎల్ కాదు, ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉందా? ఉంది సార్. అయిపోయిందా? పర్మిషన్ అయిపోయిందా? ఆ పేపర్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి, 100 classes ఉన్నాయి, కానీ ఇంకా మా కానీ అయిపోయింది, సంతకం అయిపోయింది. కన్ఫర్మ్ కదా? సరే, ఇది కంప్లైంట్స్ ఈఓ దగ్గర, ఎంఈఓ దగ్గర, పోలీస్ స్టేషన్లో ఇచ్చున్నారు. కంప్లైంట్స్ అతనే ఇస్తున్నాడు. ఒక ఆడపిల్లని చూడకుండా ఇక ఆధిపత్య పూర్ అన్నమాట. ఇక సంపాదన అనేది పైసామే పరమాత్మ అన్నట్టు, నేనే సంపాదించాలి, నేనే బాగుండాలి, నేను తప్ప అందరూ చచ్చిపోతే అందరు పైసలు నాకే వస్తాయి, అందరి భూములు అవన్నీ నేనే తీసుకొచ్చనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. సరే, ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు? 60 అంటే ఫస్ట్ నుంచి 60 ఉన్నారా? 120. మరి సగం తగ్గిపోయింది. అయితే మరి మీకు ఏ విధంగా ఇదంతా ఎంత రెంట్? మంత్లీ 9,000 రెంట్. మరి ఎట్లా చేస్తున్నారు? కట్టుకోలేకపోతున్నారు.
మన పిల్లలకి ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే అవి చేయాలి. ఆయన అయితే ఢిల్లీ ముందే అన్ని నడిచిపోతాయి. సార్ ఆయన బతుకుని బతుకుతా కదా సార్, మా మీద ఎందుకు అంటారు అనమని. మరి ఈ విధంగా మీ మధ్య ఎవరు పెద్ద మనుషులు కానీ సర్పంచ్ నాయకులు ఎవరు కూడా సమన్వయం చేయలేదా? ఓసారి వెళ్ళి చూసే ఉండే కదా, ఒక లేడీ ఉంది కదా ఇక్కడ సర్పంచ్. వెళ్ళినాం సార్, చెప్పినాను మీరు 5 రోజులకి వెళ్ళద్దు అని ఆల్రెడీ మా డాడీకి నేను మధ్యలో పెడితే ఆయన ఏమన్నా మీ స్టూడెంట్స్ మీ దగ్గరనే ఉండాలి, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నువ్వు రావద్దు అని చెప్పిండు. కానీ ఇట్లే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నాడు. మొత్తానికి అండర్ గ్రౌండ్ నడుస్తున్నది అంతా. అంటే కుట్రలు కుతంత్రాలు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా కావుతుంది వీళ్ళ ఆధిపత్య పూర్వం. రానియట్లేదు, కొత్త అడ్మిషన్లు కూడా రానివ్వడం లేదంట. అని ఈ విధమైన రూమర్స్. అందుకే వాళ్ళని క్యారెక్టర్ చేసుకొని నా స్కూల్కి వస్తుంది స్టూడెంట్స్ అందరూ. కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అంటే నేను ఇది బంద్ చేపిస్తా, నేను కోర్టులో కేసు టీసీలు ఇయ్యాడు సార్. ఆయన ఇయ్యాడు, బాగా సతాయిస్తాడు. అతని స్కూల్లోనే ఉండాలని చెప్పి సతాయిస్తాడు. ఫీజులు కడతాం కదా, కట్టినట్టు కూడా రిసిప్ట్ మాయం చేసి కట్టలేదని చెప్తారు. అట్లాంటి రికార్డు చెప్పినట్టు అంటే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అట్లా దొంగతనం చేసి రిసిప్ట్ మాయం చేసింది రిసిప్ట్ ఉన్నాయా మీ దగ్గర? అంటే చేసిన వాళ్ళే నాకు చెప్పారు, కాల్ చేసి అటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయి. వివేకానంద విద్యాలయ హై స్కూల్ కరణ్కోట్ దగ్గర నిలబడి ఉన్నాం మనము. అయితే ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో లేవో, మరి ఈ స్కూల్లో ఎటువంటి అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారో తెలుసుకుందామని మీడియా ద్వారా మేము సిటీ కేబుల్ ద్వారా ఇక్కడ వచ్చినాము. అయితే ఆయన కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ఎటువంటి అర్హత లేవని తెలిసింది. అయితే ఇంకో విషయం ఏమున్నదంటే తన స్కూల్ మాత్రమే నడవాలని చెప్పి వేరే స్కూల్ వాళ్ళకి టార్చర్ పెడుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా టీసీలు అడిగితే ఇక్కడ చదువు బాగా లేదని చెప్పి టీసీలు ఇవ్వమంటని చెప్పేస్తుండట. అదేవిధంగా 10,000 ఇస్తే కానీ టీసీ ఇవ్వమని చెప్తున్నారని తెలియవచ్చింది. అవన్నీ విషయాలను మేము ఇక్కడ తెలుసుకుందామని వచ్చిండు. కేవలం ఒక ఆ ఎవిడెన్స్ తీసుకురా, ఈ ఎవిడెన్స్ తీసుకురా, అటువంటి కాగితాలు తీసుకురా, ఇటువంటి కాగితాలు తీసుకురా అని చెప్పి ఉల్టా మాకే అడుగుతున్నాడు. మేము 2 నిమిషాలు నిలబడితే 2 గంటలు నిలబడితే 2 నిమిషాలు కూడా నిలబడకుండా అవన్నీ కాగితాలు మాకే తీసుకోమని చెప్పి ఏవైతే కాగితాలు మేము అతని దగ్గర చూద్దామని వచ్చే సౌకర్యాలు ఉన్నాయి చూద్దామని వస్తే మాకే కాగితాలు తీసుకురామంటే చెప్తున్నాడు. అయితే మర్యాదగా కూడా గేట్ లోపలికి రానివ్వలేదు, రండి కూర్చోండి అని కూడా చెప్పలేదు. అదేవిధంగా మా ముఖం పైనే గేట్ మూసేసి వెళ్ళిపోయిండు. ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాడు. మరి ఏ విధంగా చదువులు నడుస్తున్నాయో సంబంధిత అధికారులు చూసి మరి అర్హత ఉన్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని జనం కోరుకుంటున్నారు. ఘనంగా ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఎంఆర్పిఎస్ నాయకులు 29వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎస్పి నాయకులు మందాకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహులు, మల్లికార్జున్ తదితరులు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో 20 మందితో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఎస్సీ వర్గీకరణను వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నరసింహులు మరియు మల్లికార్జున్ తదితరులు కోరారు. గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం
ఎంఆర్పిఎస్ వర్ధిల్లాలి శ్రీ గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవానికి మరి విచ్చేసిన మరి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కన్వీనర్ మళ్ళీ శ్రీ మందకృష్ణ గారి కూడా ఈరోజు పుట్టినరోజు కాబట్టి మరి మన నియోజకవర్గ తరపు నుంచి మన అందరి తరపు నుంచి మరి శ్రీ మందకృష్ణ కూడా జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మరి ఎంఆర్పిఎస్ మరి చిన్న మరి ప్రకాశం జిల్లా మరి ఈదుగూడి గ్రామంలో మరి 20 మంది యువకులతో మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించడం జరిగింది. మరి ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు కూడా మరి ఎంఆర్పిఎస్ అంచెలంచెలుగా ఎదుగుతూ మరి 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29లో అడుగు పెట్టినాము. కాబట్టి మరి ఈరోజు మరి ఎంఆర్పిఎస్ అంటే మరి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంఆర్పిఎస్ 29 సంవత్సరాల్లో ఏం చేసిందంటే మరి ఈరోజు మాదిగలకు మరి ఆత్మ గౌరవాన్ని తెచ్చిపెట్టిందంటే ఒక దండోర మాత్రం అని చెప్పి నేను ఈరోజు గర్వంగా నేను చెప్తున్నాను. మరి ఎందుకంటే ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి మరి 29 సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నాడు మందకృష్ణన్న. మరి ఆయన అడుగు జాడల్లో మరి ఎంఆర్పిఎస్ కూడా అందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాం. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి ఎక్కడ జాప్యం జరుగుతున్నది. మరి 29 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మరి ఎందుకు ఈ విధంగా మరి ప్రభుత్వాలు ఎందుకు మొండి వైఖరిని ప్రవర్తిస్తున్నాయి? మరి ఎందుకంటే మరి ఈ ఎంఆర్పిఎస్ మరి మేము ఇంతకుముందు కూడా మేము రూలింగ్లకు వస్తే మరి బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నాయి. అన్ని లేఖలు రాస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అన్ని కూడా లేఖలు పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో మరి మరి ఆయనకి అన్ని మరి సపోర్ట్ ఉంది ఆయన. కాబట్టి మరి ఈరోజు ఎందుకు మరి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత, వికలాంగుల, వృద్ధులు, వితంతుల తోబుట్టు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మందాకృష్ణ గారి జన్మదినతో పాటు ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా ఈదుగూడి గ్రామంలో 1994 జూలై నాడు ప్రారంభించిన ఉద్యమం నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు మాదిగలు, అనగారిన వర్గాలకు ఆత్మగౌరవము, స్వేచ్ఛ, సమానత్వము, సార్వభౌమత్వం వచ్చినటువంటి రోజుగా ప్రకటించుకోవాలని చెప్పేసి దాదాపుగా 29 సంవత్సరాలుగా జూలై నాడు దాదాపుగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు తాండూరు పట్టణ కేంద్రంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ మండలాల గ్రామాల ఇన్ఛార్జీలు, ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ రిజర్వేషన్ ఆదిగా ఎస్సీలు అంటే 59 కులాలు ఉన్నాయి. అది 59 కులాలకు 19% రిజర్వేషన్ వంచితే అందరికి కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎన్ని దినాలైనా కూడా ఈ రిజర్వేషన్ మనకు ఏబిసిడిగా వర్కిస్తేనే మాది ఉపాల కులాలకు అందరికీ కూడా అందరికీ కూడా మేలు జరుగుతుంది. అందరికీ ఉద్యోగస్తుగా, చదువుల, రాజకీయంగా అందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మాదిగలు, మన పిల్లలు అందరూ కూడా దీని మీద శ్రద్ధ పట్టి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పుకుంటూ మందకృష్ణ మాదిగన్న కూడా 29 సంవత్సరాలు ఈ ఏబిసిడి వర్కింగ్లే కాకుండా కూడా చట్టసభలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడుగా మందకృష్ణ మాదిగా కూడా ఆయన అనుకుంటే ఓ ఎమ్మెల్యేనే తన సొంతగా బాగుపడాలంటే ఓ ఎమ్మెల్యేనే అవుతుండే, ఓ ఎంపీ అవుతుండే, ఒక మినిస్టర్ అవుతుండే. అది కాకూడదు. నేను ఒక్కనే బాగుపడితే బాగుండదు. సామాన్య ప్రజలకు అందరికీ కూడా మేలు కావాలి.
ఆనాడు అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చిండు. సామాన్య ప్రజలు నేను ఒకరిని బాగుపడితే కదంటే ఓటు హక్కు ఇచ్చి ప్రతి 18 సంవత్సరాల నుండి అందరికీ ఓటు హక్కు ఇచ్చిండు. ఈనాడు కూడా మందకృష్ణ మాదిగన్న కూడా మనకు అందరికీ సామాన్య ప్రజలు బాగుపడాలి, నేను ఒక్కనే బాగుపడితే కాదు, సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ కానీ మైనార్టీ సామాన్య ప్రజలు అందరూ బాగుపడితేనే బాగుంటుందని 29 సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేసుకుంటూ మనకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది కూడా మందకృష్ణ మాదిగానే. అతని ఉద్యోగం వల్లనే మనకు 4 కిలోల బియ్యము ఒక రేషన్ ఒకరి మీద 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చెప్పేసింది కూడా మందకృష్ణ మాదిగానే. ప్రాణాలు కోల్పోయారు. ఆ నాయకుల కారణంతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాదిగలు మామూలు కారు, ప్రాణత్యాగం అనేది చేస్తారు అని భయపడి ఇప్పటికీ ఎంఆర్పిఎస్ అంటే పార్టీలకు ఆ జల్కు ఆ భయం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నామంటే ఒక గ్రామంలో సమస్య జరుగుతుంది. ఆ సమస్య జరుగుతుందంటే ఇంతకుముందు 10-20 సంవత్సరాల క్రితం ఏదో పటేలు మనకు చెప్పేవాడు, ఫోన్ చేసిన వాళ్ళంటే మనకు భయము. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక గ్రామాల్లో గ్రామ కమిటీ చేస్తున్నాం, వాళ్ళకి చైతన్యాన్ని నింపుతున్నాం. అన్నగారి యొక్క మాటలు వాళ్ళు వింటున్నారు. వాళ్ళే నాయకులుగా మన పిఎస్లో పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడి వాళ్ళే నాయకులుగా ఎదిగి వాళ్ళు ఆత్మగౌరవాన్ని ముందుకు చాటుతున్నారు. మరియు మాది అని చెప్తున్నారు. ఈరోజు ఎంఆర్పి దళితులకు ఇష్టమైనటువంటి లోన్లు శాంక్షన్ చేస్తున్నాను, నాకే మరి ఓటేయాలంటేనని మరి ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి నుంచి గ్రామంలో కూడా కొంతమంది నాయకులు జత అయ్యి మన పార్టీ ఇది అని చెప్పుకొని అన్న పేరు చెప్పుకొని పనులు చేసుకొని మరికొందరు జెండా మోయనికే ఒక స్లీప్ లిక్కర్ అన్నతో మరొక స్లీప్ లిక్కర్ ఇస్తే ఆ జెండా మోయనికే పోయి గేట్ కాడ నిలబడుతున్న నాయకులు ఉన్నారు ఈ టైంలో. మరి 29 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. మరి ఏంటంటే మాకు 2000 పింఛన్ చేసిండు ఎవరు? అన్న కేసీఆర్ గారు. మరి మాకు ఇల్లు తెచ్చిండు ఎవరు? అన్న కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసింది ఎలాంటి ప్రభుత్వంలో మేలైన పనులు లేవు. అక్కడ నిజాం కాలేజీలో పోరాటం చేస్తే వృద్ధులంటే వృద్ధులమే మీటింగుకు, వితంతులు అంటే వితంతులే, మహిళలు అంటే మహిళలే. మరి అటువంటి సందర్భంలో మేము మీటింగుకు వెళ్ళి మరి ఫ్యామిలీ రావాలి, ఒక్కరు లేకుండా అక్కడ వచ్చి ఫ్యామిలీ ఉంటుంది మీటింగు అంటే చిన్న 2 నెలల బాలుల్ని, నెల 15 దినాల పాపం తీసుకొని అక్కడ వెళ్ళి మేము మీటింగులు జరిపి చేసిన సందర్భం ఉన్నది. అలాంటప్పుడు మరి కిషన్ రెడ్డి మరి బీజేపీ కిషన్ రెడ్డి కూడా వచ్చి అక్కడ మాట్లాడితే మరి మన మాదిగలతోటి మాట్లాడి పొత్తు పెట్టుకునికే ఇంతగానము మీడియాను ముందు పెట్టుకొని మాట్లాడతాడు ఎవరు? కిషన్ రెడ్డి. మరి ఎంఎస్పిఎస్ మందకృష్ణ మాదిగ గారికి ఒక్క మాట చెప్పనీకి అవకాశం కూడా ధైర్యం దమ్ము సరిపోలేదు. ఈ పద్ధతి నాడు కరపత్రాలలో వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే చెయ్యని పోరాటము. అన్న ఏం చేసిండంటే మరి రైతులకు రుణమాఫీ చేస్తాను రాజశేఖర్ రెడ్డి చెప్పిండు. మరి రైతులకు కడపకు ఇల్లు ఇస్తా, కాడుకు ఇల్లు ఇస్తా అని చెప్పిండు. అది అన్న ఒక్కరు చేసిన పోరాటం కాదు. మరి చుట్టుపక్కల మహిళలందరూ, దళితులందరూ, వృద్ధులు, వితాంతులందరూ జరిగి అన్న ఎంబడి ఉంటే మరి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోరాటం చెప్తే అప్పుడు మరి ఏమున్నది? మరి ఆరోగ్యశ్రీ కార్డు చేసిండంటే అన్న ధైర్యంతో, అన్న పోరాటంతో రాజశేఖర్ రెడ్డి మరి అదొక కార్డు మనకు చేసిన సందర్భం ఉన్నది. మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆత్మగౌరవం మాదిగా ఉప్పుకులాడుతూ ఆత్మగౌరవం లేదు, కేవలం వ్యక్తి చాకరీ చేస్తూ కులం పేరుతో మతం పేరుతో వాళ్ళని దూషిస్తూ కేవలం పనులకు మాత్రమే పరిమితం చేసుకుని ఇస్మంతా కూడా ఆత్మగౌరవం లేదని చెప్పేసి పేరు పక్కన ఒకనాడు పేరు చెప్పుకోవడానికి మాదిగని పేరు చెప్పుకోవడానికి భయపడి మేము హరిజనులమని చెప్పేసి, మేము క్రిస్టియన్లమని చెప్పేసి, మేము ఎస్సీలమని చెప్పినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఒకనాడున్నది. కానీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఈ దేశానికి చెప్పులు కొట్టి డప్పులు కొట్టి సాగును కూడా సంతోషంగా స్వర్గంలోగా తీసుకెళ్లిన ఘనత మాకున్నది. ఈ దేశంలో సాటి మనిషికి ముళ్ళు గుచ్చుకుంటూ రక్తం వస్తే
ఆ మనిషి సాటి మనిషి బాధపడుతున్నది, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నది, రాయి గుచ్చుకున్నది అని చెప్పేసి మానవ దృక్పథంతో ఆ మనిషికి చెప్పులు గుర్తించి ఆయన కాళ్ళకు గడిగించి వాని మేలు ఉన్న కులం ప్రపంచంలో ఉండదు. అది కేవలం మాదిగ కులం మాత్రమే. సమాజ హితం కోసం, సమాజ సేవ కోసం సమాజంకి దాదాపుగా భూమి పుట్టినప్పటి నుంచి ప్రపంచంలోనే ఈ భూమి పేట పుట్టిన తర్వాత మొట్టమొదటి పురుషుడు, ఆది మూల పురుషుడు, ఆది జాంబవంతుడు అంటారు. ఆయన వారసుడుగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి మనము అందించిన సేవలు ఏ కులం కానీ ఏ మతం కానీ మన ఎవరి తప్పదేడు కానీ వాళ్ళు అందించిన కంటే ఒక కొసుపు ఒక 10 రెట్లు 20 రెట్లు ఎక్కువనే దేశానికి సేవలు అందిస్తాము. అటువంటి జాతిలో పుట్టిన మనము కేవలం మనం పేరు చెప్పుకోవడానికి భయపడ్డాం. ఆ సందర్భంలో ఎంఆర్పీ వచ్చిన తర్వాతనే మందకృష్ణ మాది గారు మొదటిసారి పేరు పక్కన మందకృష్ణ మాది పెట్టుకొని ఈ దేశానికి ఆత్మగౌరవ జెండా పతాక ఎగిరేసిన రోజు ఆ జెండా పండుగను ప్రతి మాదిగ వాడలో, ప్రతి మాదిగ మాదిగ పల్లెలో, పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగిరేసి దేశానికి స్వాతంత్రం 1945 వస్తే మాదిగలకు మాత్రం స్వాతంత్రం వచ్చింది 1994 జూలై 7 నాడు మాత్రమే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.